కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తామని బీజేఎల్పీ నేత ఏలేటి మహేష్ రెడ్డి పేర్కొన్నారు. రైతు డిక్లరేషన్, మద్దతు ధర అమలు జరిగే వరకు బీజేపీ పోరు కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సరు ప్రక్రియ మీద సుదీర్ఘంగా చర్చించామని మహేష్ రెడ్డి తెలిపారు. దాదాపు 12,000 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని, విద్యార్థుల కోసం బీజేపీ భరోసా యాత్ర చేస్తామన్నారు. రైతుల సమస్యల మీద అనేకమైనటువంటి హామీలను విస్మరించినటువంటి ప్రభుత్వం మీద సుదీర్ఘమైనటువంటి పోరాటం ఇంకా చేయాల్సి ఉంది. రాబో రోజుల్లో రైతు అంశాల మీద కూడా ఇంకా అనేక కార్యక్రమం కూడా చేయాల్సి ఉన్నది. ప్రభుత్వం ఇస్తామని చెప్పి మరి ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడం వలన విద్యార్థులు పడుతున్నటువంటి బాధ భారతీయ జనతా పార్టీ ఈ అంశం మీద ఒక సుదీర్ఘమైనటువంటి ఆలోచనతోటి ముందుకు వెళ్లాలని చెప్పి నిర్ణయించడమైంది. ఖచ్చితంగా విద్యార్థులకు అండగా ఉండాలని, విద్యార్థుల కోసం పోరాటం చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాను.